ప్రాబ్లం చూస్తే two small identical balls each of mass 0.2 grams carry identical charges and are suspended by two threads of equal lengths. Two threads of equal lengths. The balls position themselves at equilibrium such that the angle between the threads is 60 degrees. If the distance between the balls is 0.5 meter, find the charge on each ball. అంటే ఒక రెండు స్మాల్ ఐడెంటికల్ బాల్స్ తీసుకున్నాడు. ఈచ్ బాల్ యొక్క మాస్ ఎంత అన్నాడు 0.2 గ్రామ్. అంటే ఈ బాల్ యొక్క మాస్ ఎంత 0.2 గ్రామ్స్, ఈ బాల్ యొక్క మాస్ ఎంత 0.2 గ్రామ్స్. ఈ రెండు బాల్స్ని ఏం చేశాడు, 2 లెన్స్ థ్రెడ్స్ తీసుకున్నాడు. ఆ థ్రెడ్స్ సస్పెండ్ చేశాడు. ఆ థ్రెడ్స్ యొక్క లెన్స్ ఎలా ఉన్నాయన్నాడు, ఈక్వల్గా ఉన్నాయన్నాడు. ఓకే, ద బాల్ దెమ్సెల్వ్స్ ఈక్విలిబ్రియం, రెండింటిని ఎలా ఉంచాడంట ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంచాడు. ఆ రెండు బాల్ని సపరేట్ చేస్తూ డిస్టెన్స్ ఎంత 0.5 మీటర్. ఈచ్ బాల్ కెన్ హ్యావ్ సేమ్ ఛార్జ్, రెండు బాల్కి కూడా ఏమున్నాయి అన్నాడు, సేమ్ ఛార్జ్ ఉందన్నాడు. సపోజ్ ఇది పాజిటివ్ ఛార్జ్ అయితే ఇది కూడా ఏమైంది పాజిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్ అయితే ఇది కూడా ఏమైంది నెగిటివ్ ఛార్జ్. అంటే దీస్ టూ బాల్స్ ఆర్ హ్యావింగ్ ఏం ఛార్జ్ ఉన్నట్టు ఐడెంటికల్ ఛార్జ్. ఐడెంటికల్ ఛార్జ్ ఉంటే ఈ రెండు బాల్స్కి ఏం యాక్ట్ చేస్తాయి, ఫోర్స్ ఆఫ్ రిపల్షన్. అదేవిధంగా సస్పెండ్ చేశాడు కాబట్టి పైకి ఏం యాక్ట్ చేసిద్ది, టెన్షన్ టీ. ఏ బాల్నైనా ఏ బాడీనైనా సస్పెండ్ చేస్తున్నామంటే ఆ స్ట్రింగ్, ఆ థ్రెడ్ కానీ ఆ స్ట్రింగ్ పైన యాక్ట్ చేసేదాన్ని ఏమంటారు టెన్షనల్ ఫోర్స్, దట్ ఈస్ టెన్షన్. ఆల్రెడీ మీకు లాస్ ఆఫ్ మోషన్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. మరి ఈ టెన్షన్ అనేది ఎలా ఉంది, అటు హారిజాంటల్లో లేదు అలానే వర్టికల్లో లేదు, ఆ రెండింటి మధ్యలో ఉంది. కాబట్టి ఇది ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయ్యింది, 2 పార్ట్స్. దట్ ఈస్ వర్టికల్ కాంపోనెంట్, ఇంకోటి హారిజాంటల్ కాంపోనెంట్. ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా XY ప్లేన్ మధ్యలో ఉంటే అది ఎన్ని కాంపోనెంట్స్గా డివైడ్ అయ్యింది, 2 కాంపోనెంట్స్. దట్ ఈస్ వర్టికల్ కాంపోనెంట్ అండ్ హారిజాంటల్ కాంపోనెంట్. ఇక్కడ మీకు ఏం ఫామ్ అయ్యింది, యాంగిల్ అనేది ఫామ్ అయ్యింది కదా. మరి ఎంత యాంగిల్ ఉంటుంది, మరి ఈ 60 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉంటుందా, లేదంటే దీనికి ఇలా మధ్యలో లైన్ గీసుకున్నారనుకోండి 60 డిగ్రీస్ అయితే ఇది ఎంత అయింది 30 డిగ్రీస్. మరి ఆ 30 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉంటుందా అంటే అది 30 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉంటుందంటే అంటే యాంగిల్ అంత ఇక్కడ 30 డిగ్రీస్. ఎందుకంటే ఇది ఈక్వలేటర్ ట్రయాంగిల్లా ఉంది కాబట్టి మొత్తం యాంగిల్ అంతా 60, సగం తీసుకుంటే ఎంత నానా 30. ఆపోజిట్ యాంగిల్స్ ఏంటి మనకి ఈక్వల్ కాబట్టి ఇది 30 డిగ్రీస్ అయితే ఇది కూడా ఏమవుతుంది మనకి 30 డిగ్రీస్. అప్పుడు ఇది 30 డిగ్రీస్కి ఇదే ఏ సైడ్ ఉంది నానా ఎడ్జసెంట్ సైడ్లో ఉంది కాబట్టి ఇదేమైంది మీకు టీ కాస్ 30 డిగ్రీస్. రిమైనింగ్ ఇదేమైంది టీ సైన్ 30 డిగ్రీస్. కిందకి ఏం యాక్ట్ చేస్తుంది వెయిట్ mg. వెయిట్ mg. ఓకేనా, 2 బాల్స్ తీసుకున్నాం. balls having mass, both masses are equal. These 2 balls are suspended with string or thread. Thread can have same length. These 2 balls are in equilibrium position. These 2 balls are separated by a distance 0.5 meters. 2 balls having 2 threads మధ్య ఉన్నటువంటి angle between the 2 threads is 60 degrees. Okay, these 2 balls are having same charges. That means this have positive charge, this is also positive charge. This have negative charge, this is also negative charge. These 2 are like charges. Like charges means the ఏం ఫోర్స్ యాక్ట్ చేస్తుంది మనకి రిపల్సివ్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. అలానే ఏ బాడీనైనా ఒక థ్రెడ్తో సస్పెండ్ చేస్తే పైకి ఏం యాక్ట్ చేసిద్ది టెన్షన్. ఇప్పుడు ఈ టెన్షన్ అనేది ఎలా ఉంది హారిజాంటల్కి వర్టికల్కి మధ్యలో ఉంది కాబట్టి ఎన్ని కాంపోనెంట్స్గా డివైడ్ అయ్యింది 2 కాంపోనెంట్స్. దట్ ఈజ్ వర్టికల్ కాంపోనెంట్, ఇంకోటి ఏంటి హారిజాంటల్ కాంపోనెంట్. ఓకే, మరి ఇక్కడ యాంగిల్ తీసుకుంటే ఇక్కడ యాంగిల్ అనేది ఇక్కడ ఉన్న యాంగిల్కి ఎలా ఉంది ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే 30 డిగ్రీస్ అయితే ఇది కూడా ఏమైంది మనకి 30 డిగ్రీస్. 30 డిగ్రీస్కి ఇది అడ్జసెంట్ సైడ్లో ఉంది కాబట్టి ఇదేమైంది మనకి టీ కాస్ 30 డిగ్రీస్. ఇది కాస్ టీటా వచ్చింది కాబట్టి ఇదేమొచ్చింది మనకి సైన్ టీటా. అలానే బాల్కి డౌన్వర్డ్స్ ఏం యాక్ట్ చేసిద్ది వెయిట్ ఆఫ్ ది బాల్. ఓకే, ఇప్పుడు టీ కాస్ 30 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉంది నాన్న mg.
అలానే టీ సైన్ 30 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉంది ఎఫ్. అంటే ఆ రెండింటి నుంచి మనం ఏం రాసుకోవచ్చు, టీ కాస్ 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ. అలానే టీ సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. దీని ఈక్వేషన్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 చేస్తే టీ సైన్ 30 degrees బై టీ కాస్ 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎంజీ. టీటీ ఏమైద్దమ్మా, క్యాన్సిల్. సైన్ 30 degrees బై కాస్ 30 degrees అంటే ఎంత, tan 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎంజీ. ఎంజీ నీటి తీసుకొద్దాం. ఇప్పుడు మిగిలేదేంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ tan 30 degrees. ఓకే, ఇక్కడ ఫోర్స్ అన్న, మరి ఫోర్స్కి ఏం ఫార్ములా వాడతారు. ఇప్పుడు ఈ రెండు బాల్స్కి ఏముంది, మనకి ఛార్జ్ ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్య మనకి ఏం యాక్ట్ చేస్తుంది, రిపల్సివ్ ఫోర్స్. కాబట్టి ఛార్జ్ ఉండి రిపల్సివ్ ఫోర్స్ ఫార్ములా ఏంటి, 1/4πε0 into q1 q2 by r square. These two balls are having same charge కాబట్టి దీనికి ఛార్జ్ q ఉందంటే దీనికి కూడా ఏముంటుంది, మనకి ఛార్జ్ q. అంటే q1 అంటే ఎంత, q. అప్పుడు q2 ఎంత అయింది, qనే అయింది. అప్పుడు q1 ఇంటూ q2 ఏమైంది, q ఇంటూ q, q స్క్వేర్. q స్క్వేర్ బై డిస్టెన్స్ అంటే r స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు mg ఇంటూ tan 30 degrees. ఓకే, ఇక్కడ మాస్ ఆఫ్ ది బాల్ ఎంత, 0. ఎంత ఇచ్చాడు, 2 grams. 0.2 ఇంటూ మరి గ్రామ్ అనేది SI యూనిటా కాదండి, అదే యూనిట్ CGS యూనిట్. మరి CGS యూనిట్ మనం ఎందులో మార్చుకోవాలి, SI యూనిట్లో మార్చుకోవాలి. అంటే గ్రామ్ని ఎందులో మార్చుకోవాలి, kilograms. 1 gram is equals dash kilograms 10⁻³ kg. That is equals to 0.2 into 10⁻³ ఏమని రాసుకోవచ్చు, 2 into 10⁻⁻4 kg. అదేవిధంగా సపరేట్ చేస్తూ 2 బాల్స్ని సపరేట్ చేస్తూ డిస్టెన్స్ ఎంత అన్నాడు, డిస్టెన్స్ r అని తీసుకుందాం. ఎంత అన్నాడు, 0.5 మీటర్. అంటే r ఈజ్ ఈక్వల్స్ టు రాసుకోవచ్చు మనం, 0.5 meters. ఇప్పుడు అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. దీంట్లో మనకి 1/4πε0 వాల్యూ అంటే ఎంతమ్మా వాల్యూ, 1/4πε0 అంటే 9 into 10⁻9. ఛార్జ్ తెలియదు, కనుక్కోవాల్సింది మనం ఏంటి, ఛార్జ్ q స్క్వేర్ బై r స్క్వేర్. r అంటే ఎంత, 0.5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ 2 into 10⁻⁻4 ఇంటూ g వాల్యూ ఎంత తీసుకుందాం, 10 ఇంటూ tan 30 degrees. tan 30 degrees వాల్యూ ఎంతమ్మా, 1/√3. tan 30 ఎంత, 1/√3. ఇవన్నీ ఇటు తీసుకురండి, ఎందుకంటే q స్క్వేర్ కనుక్కోవాలి కాబట్టి. q స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5 హోల్ స్క్వేర్ ఇటు వస్తే ఇంటూ అయిద్దండి. 0.5 హోల్ స్క్వేర్ ఇంటూ 2 into 10⁻⁻4 ఇంటూ 10 into 1/, అలానే 9 into 10⁻9 ఇటు వస్తే ఏమైంది, బై అవుతుంది. 9 into 10⁻9 into √3. నెక్స్ట్ q స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5 హోల్ స్క్వేర్ని ఏమని రాసుకోవచ్చు, 0.25 ఇంటూ 2 into 10⁻⁻4 మైనస్ +1 అంటే ఎంత అయింది, -3 ఇంటూ 10⁻9 పైకి వెళ్తే 10⁻⁻9 ఇంటూ √3 వాల్యూ ఎంత, 1.73. 2 తీసేయండి, 1.73 రాసుకోండి. నెక్స్ట్ మిగిలింది q స్క్వేర్ ఈక్వల్ 0.25 ఇంటూ 2, 0.50. 25 2 చేస్తే ఎంత, 50 ఇంటూ 10⁻⁻3 మైనస్ 9 -12 బై 9 ఇంటూ 1.73. 9 3 ఎంత, 27. 9 3 ఎంత నాన్న, 27. 9 7 ఎంత, 63. 63 + 2 65. 9 1 ఎంత, 9. 9 + 6 ఎంత, 9 + 6 15. అంటే ఎంత వచ్చింది, 15.57. q ఈజ్ ఈక్వల్స్ టు
స్క్వేర్ అడిపోతే ఏమైంది స్క్వేర్ రూట్ 0.50 ఇంటూ 10⁻−12/15.57 మళ్ళీ ఇక్కడ డివైడ్ చేసుకోండి 0.50/15.57ని డివైడ్ చేసుకుంటే మీకు 1.79 వచ్చిందండి. ఎంత వచ్చింది 1.79 లేచేద్దాం 15.5 ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, కింద కూడా పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారు డైరెక్ట్గా 50/1557 రాసుకోండి ఇంటూ 10 పవర్ ఎంత -12 ఇంటూ 10 పవర్ -12 డివైడ్ చేయండి 1557 50 0 పాయింట్ పెడితే వెళ్ళే వస్తుంది మనకి 0 వస్తుంది. ఇక్కడ 4 నెంబర్స్ ఉంది 3 ఉన్నాయి కానీ ఇంకోటి తీసుకోవద్దు 0 పెట్టండి ఏమైంది ఇక్కడ 0 వస్తుంది. 1557 అంటే ఎన్నిసార్లు పోద్ది 2 టైమ్స్ పోద్దునా 3 టైమ్స్ పోద్దాం సరే 7 3 జా ఎంత 21 5 3 జా ఎంత 15 + 2 17 15 3 జా ఎంత 45 + 1 46 9 2 9లో 6 పోతే ఎంత 3 0 ఎన్నిసార్లు పోద్ది 2 టైమ్స్ చూద్దాం 7 2 జా 14 5 2 జా 10 + 1 11 15 2 జా 30 + 1 31 సాల్వ్ అంటే ఎంత వస్తుంది మీకు q = √0.032 ఇంటూ 10 పవర్ ఎంత -12 ఇక్కడ పాయింట్స్ తర్వాత తీసేయండి 1 2 తీసేద్దాం 2 తీసేస్తే ఎంత వచ్చింది 3.2 వస్తుంది. ఇక్కడ 10 పవర్ -14 వస్తుందండి. ఇప్పుడు ఏమవుతుంది మనకి 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 3.2 అంటే 3.2 దేని మధ్యలో ఉందో చూసుకోండి 2 2 జాస్ 4 1 1 జా 1 అంటే 1కి 2కి మధ్యలో ఉంది. నియర్లీ 15 జాస్ ఎంత 225 16 జాస్ ఎంత 2 కాబట్టి నియర్లీ 1.7 16 జాస్ ఎంత 256 1.7 సంథింగ్ వచ్చింది 1.7 ఇంటూ 10 పవర్ -7 కూలూమ్స్ ఇంటికాడే ఉన్నారు కాబట్టి ఓకే ఛార్జ్ q = నియర్లీ 1.7 ఇంటూ 10 పవర్ -7 కూలూమ్స్. చూడండి ఒకసారి మీ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి ఒకసారి క్యాలిక్యులేటర్లో చూసుకోండి ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం A polythene piece rubbed with wool is found to have a negative charge of 3 into 10 power -7 coulombs. Find the number of electrons transferred and transfer of mass from wool to polythene. అంటే ఒక పాలిథిన్ పీస్ని వూల్తో రబ్ చేశారు. మనం తెలుసుకున్నాం కదా ఏదైనా ఒక బాడీని ఇంకో బాడీతో రబ్ చేస్తే ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి ఒక బాడీలోంచి ఇంకో బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇక్కడ కూడా అంతే ఏమంటున్నాడంటే ఒక పాలిథిన్ పీస్ని వూల్తో రబ్ చేస్తే అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమయ్యాయి ట్రాన్స్ఫర్ అయ్యాయి. అయితే ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయో కనుక్కోమన్నాడు. అలానే ట్రాన్స్ఫర్ అయినటువంటి మాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎంత మాస్ ఆఫ్ వూల్ అనేది ట్రాన్స్ఫర్ అయిందో చెప్పమంటున్నాడు. అంటే వూల్లో నుంచి పాలిథిన్లోకి ఏమయ్యాయి మనకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. అయితే ఆ వూల్ యొక్క ఛార్జ్ ఇచ్చాడు ఎంత వూల్ యొక్క ఛార్జ్ ఎంత q = ఏమన్నాడు నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ అన్నాడు. నెగిటివ్ అంటే ఏం రాసుకుంటాం మనం -3 ఇంటూ 10 పవర్ -7 కూలూమ్స్. ఆ వూల్ని రబ్ చేయంలోనే ఆ వూల్లోంచి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయో కనుక్కోమంటున్నాడు. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నో కనుక్కోవాలి. అలానే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత 1.6 ఇంటూ 10 పవర్ -9 కూలూమ్స్. మనకి QNEకి ఫార్ములా ఉంది ఏంటది q = NE. q ఏంటి NE. E అనేది ఏంటి ఎలక్ట్రాన్ ఏ ఛార్జ్ ఉంటుంది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి N = Q/E దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఛార్జ్ ఎంత
minus 3 into 10 power minus 7 by charge of electron minus 1.6 into 10 power minus 19. Minus minus cancel. That is equals 3 by ఇక్కడ 1.6 ఏమన్నా రాసుకో 16 by 10 పైకి వెళ్తే ఏమైంది 30 by 16 into 10 power minus 7 into 10 power minus 19 పైకి తీసుకెళ్తే ఏమైంది 10 power plus 19. దీన్ని క్యాన్సిల్ చేయండి 2తో క్యాన్సిల్ చేస్తే 2 15s ఇదేమైంది 2 18s 2 15 జాస్ ఇది 2 18 జాస్. Therefore, number of electrons n is equals to 15 by 8 into 10 power 19 నుంచి 7 పోతే ఎంత నాన్న 12. n is equals to ఎన్నిసార్లు క్యాన్సిల్ చేద్దాం 8లో క్యాన్సిల్ చేస్తే ఎన్నిసార్లు 8 1 జాస్ చేసుకోండి 8 15 8 2 జా 16 పోదు కాబట్టి 8 1 జా ఎంత 8 15లో 8 పోతే ఎంత 7 పాయింట్ పెడదాం 0 మళ్ళీ ఎన్నిసార్లు పోద్ది 8 8 జా 64 8 9 జా 72 కాబట్టి 8 8 జా పోద్ది 6 మళ్ళీ 60 మళ్ళీ ఎన్నిసార్లు పోద్ది 8 6 జా 48 8 7 జాస్ పోద్ది అంటే 1.87 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత 1.87 ఇంటూ 10 పవర్ 12 1.87 నియర్లీ ఏమని రాసుకోవచ్చు మనం 2 ఇంటూ 10 పవర్ 12 అని రాసుకోవచ్చు. అంటే మనకి ఊల్ నుంచి పాలిథిన్లోకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి 2 ఇంటూ 10 పవర్ 12 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా ట్రాన్స్ఫర్ అయినటువంటి ఎలక్ట్రాన్ యొక్క మాస్ కనుక్కోమన్నాడు అని అప్పుడు ఏం చేస్తాం mass of is equals to number of electron into mass of each electron. Total mass is equals to number of electrons into mass of each electron. Mass of each electron value ఎంత 9 into 10 power minus 31 kg. ఆల్రెడీ మీరు కెమిస్ట్రీలో చదువుతారండి అంతా 9 into 10 power minus 31 kg. అప్పుడు టోటల్ మాస్ m ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 2 into 10 power 12 into mass of each electron 9 into 10 power minus 31 2 9 జాస్ 18 into 10 power 31 నుంచి 12 పోతే ఎంత వస్తుంది minus 19 kg. This is the mass of total electrons transferred from wool to piece. Next problem. A system has two charges. QA is equals to 2.5 into 10 power minus 7 coulombs and QB is equals to minus 2.5 into 10 power minus 7 coulombs. Located at points A of 0, 0, minus 15 centimeter and B of 0, 0, 15 centimeter respectively. What are the dipole moment of two system is? అంటే ఆ సిస్టమ్ యొక్క డైపోల్ మూమెంట్ ఎంత అంటే ఒక ఛార్జ్ QA ఉంది ఇంకో ఛార్జ్ QB ఉంది. ఇప్పుడు QA QB రెండు ఎలా ఉన్నాయి మీకు ఇది 2.5 into 10 power 7 ఇది 2.5 into 10 power minus 7 అంటే రెండింటి యొక్క వాల్యూ సేమ్. అలానే ఇది దీని ముందు ఏముంది మైనస్ ఉంది దీని ముందు ఏముంది ప్లస్ ఉంది అంటే దీస్ టూ ఛార్జెస్ యొక్క ఎలా ఉన్నాయి ఇదేమో పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఇది ఎలా ఉంది నెగిటివ్ ఛార్జ్ అంటే నన్ను మీకు తెలుసు టూ ఈక్వల్ అండ్ అపోజిట్ ఛార్జెస్ ఉంటే దాన్ని ఏమంటాం మనం ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. ఆ ఎలక్ట్రిక్ డైపోల్ ఈ రెండు ఛార్జెస్ని సపరేట్ చేస్తూ ఉండే డిస్టెన్స్ ఏమంటాం మనం 2a. ఓకే ఈ ఛార్జ్ ఫస్ట్ QA అనే ఛార్జ్ ఎక్కడ లొకేటెడ్ అయి ఉంది 0, 0, minus 15 అలానే B అనే ఛార్జ్ ఎక్కడ లొకేటెడ్ అయింది అన్నాడు 0, 0, plus 15. మరి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే ఏం చేస్తారు డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం మనం ఫస్ట్ ఇయర్లో చేసుకున్నాం మనం ఒక బాడీ అనేది 2 పాయింట్స్ మధ్య ఉంటే డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలంటే ఏం చేస్తారు ఆ 2 పాయింట్స్ మధ్య డిఫరెన్స్ చేస్తారు. అలానే ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మధ్య డిఫరెన్స్ చేస్తే ఎంత వచ్చిద్దో అదే ఏమైంది మనకి డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ 2aకి అంటే ఇప్పుడు 2a ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది మీకు
ఇక్కడ 0 ఉంది, ఇది 0 ఉంది, అవసరం లేదు. ఇక్కడ మిగిలింది ఏంటి మనకి -15, ఇది +15. అప్పుడు ఏం చేస్తాం, 15 -15 చేయండి. అంటే ఈ డిస్టెన్స్, ఈ పొజిషన్లో నుంచి ఈ పొజిషన్ తీసేస్తే వచ్చేది ఏంటి మనకి, డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ to A is equals to 15 minus of -15 is equals to ఏమైంది 30 సెంటీమీటర్స్. ఎందుకంటే చివర మనకు సెంటీమీటర్లో ఇచ్చాడు కాబట్టి మనకు వచ్చేది కూడా ఏమొచ్చింది, సెంటీమీటర్. నో సెంటీమీటర్స్ని ఎందులో మార్చుకోవాలి, మీటర్లో మార్చుకోవాలి. అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 10⁻⁻2 మీటర్స్. అలానే ఛార్జ్ ఎంత, Q ఈజ్ ఈక్వల్స్ టు 2.5 × 10⁻⁻7 కూలూమ్స్. ఏం కనుక్కోమన్నాడు మిమ్మల్ని, డైపోల్. వాట్ ఆర్ ది డైపోల్ మూమెంట్ ఆఫ్ సిస్టమ్, డైపోల్ మూమెంట్ కనుక్కోమన్నాడు. డైపోల్ మూమెంట్ ఫార్ములా ఏంటి, Q × 2A. Q అంటే ఎంత, ఛార్జ్. 2.5 × 10⁻⁻7 ఇంటూ రెండింటిని సపరేట్ చేస్తూ డిస్టెన్స్ ఎంత, 30 × 10⁻⁻2. 30 × 10⁻⁻2. 2.5 × 30 అంటే ఏమైంది, 25 × 30 750. 25 3 జాస్ ఎంత, 75. 25 × 30 అంటే ఎంత, 750. ఇక్కడ పాయింట్ తర్వాత 1 నెంబర్ ఉంది కాబట్టి 1 నెంబర్ ముందు ఏం పెడతాం మనం, పాయింట్ పెడతాం. ఇంటూ 10⁻⁻7 -2 అంటే ఎంత, -9. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇది, 75 × 10⁻⁻9 కూలూమ్ మీటర్. దిస్ ఈజ్ ద డైపోల్ మూమెంట్ ఆఫ్ ది సిస్టమ్. అలా కాకుండా మీకు టోటల్ ఛార్జ్ ఆఫ్ ది సిస్టమ్ అంటాడు. అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ సిస్టంలో ఉన్నటువంటి టోటల్ ఛార్జ్ ఎంత. టోటల్ ఛార్జ్ అంటే ఏం చేస్తాం, ఈ 2 ఛార్జులు ఏం చేస్తారు మీరు, యాడ్ చేస్తారు. అంటే సపోజ్ మీకు టోటల్ ఛార్జ్ అడిగాడు అనుకోండి, అంటే టోటల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆ సిస్టంలో ఉన్నటువంటి టోటల్ ఛార్జ్ అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి, QA ఉంది, QB ఉంది. అప్పుడు టోటల్ ఛార్జ్ అంటే ఏం చేస్తారు మీరు, QA + QB. QA అంటే ఎంత, 2.5 × 10⁻⁻7. QB అంటే ఎంత, -2.5 × 10⁻⁻7. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమైంది, 0. అంటే టోటల్ ఛార్జ్ ఆఫ్ ది సిస్టమ్ ఎంత అయింది, 0. మనకు ఆల్రెడీ తెలుసు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి డైపోల్ మూమెంట్ డైపోల్ తీసుకున్నప్పుడు టోటల్ ఛార్జ్ ఆల్వేస్ 0నే. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ కండక్టింగ్ స్పియర్ ఆఫ్ రేడియస్ 10 centimeters హ్యాస్ an unknown charge if the electric field 20 centimeters from the center of the sphere is 1.5 × 10⁻3 Newton per coulomb. What is the net charge on the sphere? అంటే ఒక కండక్టర్ స్పియర్ తీసుకున్నాడు, దాని యొక్క రేడియస్ ఎంత, 10 centimeters. హ్యాస్ అన్నోన్ ఛార్జ్ అంటే దాంట్లో ఒక అన్నోన్ ఛార్జ్ ఉంది. దానివల్ల మనకేమొస్తుంది, 20 సెంటీమీటర్స్ దూరంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వచ్చింది. ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది, 1.5 × 10⁻3. మరి ఆ ఛార్జ్ ఎంతో మనం కనుక్కోవాలి, ఆ అన్నోన్ ఛార్జ్ ఏంటో మనం కనుక్కోవాలి. ఫస్ట్ మీరు డయాగ్రామ్ తీసుకున్నారనుకోండి, దిస్ ఈజ్ ద స్పియర్. స్పియర్ యొక్క రేడియస్ ఎంత, సెంటర్ ఇది అనుకుంటే దీని నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఎంత, 10 centimeters. ఈ సెంటర్ నుంచి ఈ స్పియర్ వల్ల 20 centimeters డిస్టెన్స్లో ఏమొచ్చిందన్నాడు, ఈ అన్నోన్స్ ఛార్జ్ ఉన్నటువంటి స్పియర్ వల్ల పాయింట్ P అనుకోండి, ఈ పాయింట్ P దగ్గర ఏమొచ్చిందన్నాడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అయింది. ఈ ఛార్జ్ ఉన్నటువంటి స్పియర్ వల్ల పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అయింది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అన్నాడు, 1.5 × 10⁻3 Newton per coulomb. ఓకే, వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ది స్పియర్, ఈ ఛార్జ్ ఎంతో మనం కనుక్కోవాలి. సింపుల్ ప్రాబ్లం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఎంత, 1.5 × 10⁻3 Newton per coulomb. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15 × ఎంత అయింది, ఇక్కడ మీరు పాయింట్ తీసేసారనుకోండి, పవర్ 3 ఏమైంది, తగ్గిద్దా పెరిగిద్దా, ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా, డిక్రీజ్ అవుద్ది నాన్న. ఎంత వస్తుంది మీకు అప్పుడు, 10⁻2 Newton per coulomb. అలానే డిస్టెన్స్ ఎంత,
R is equals to 20 centimeters. Already 10 కూడా 20 లోపలే ఉంది కాబట్టి 20 centimeters. 20 into 10 power minus 2 meters. మీకు ఆల్రెడీ చెప్పా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూసుకోవాలి మీరు, అది SI యూనిట్స్లో ఉందా లేదా. ఇది సెంటీమీటర్ అనేది సీజియస్ కాబట్టి దాన్ని ఏం చేస్తాం మీరు SI యూనిట్స్లో మార్చుకోండి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మీరు, ఇక్కడ ఛార్జ్ కనుక్కోవాలి. అంటే ఏ ఫార్ములా వాడాలి ఇప్పుడు మీరు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా వాడాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? E is equals to 1 by 4 pi epsilon naught into Q by R square. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఈ అంటే ఎంత, 15 into 10 power 2. ఈ అంటే ఎంత, 15 into 10 power 2 is equals to 1 by 4 pi epsilon naught అంటే ఎంత, 9 into 10 power 9 into charge Q by distance ఎంత, 20 centimeter. 20 into 10 power minus 2. దీన్ని ఏమని రాసుకోవచ్చు మీరు, 2 into 10 power minus 1 అని కూడా రాసుకోవచ్చు. 2 into 10 power minus 1 whole square. ఇప్పుడు 15 into 10 square is equals to 9 into 10 power 9 into Q by 2 square అంటే ఎంత, 4 into 10 power minus 2. ఇప్పుడు మనకు కావాల్సిన క్యూ కాబట్టి రిమైనింగ్ మొత్తాన్ని తీసుకురండి. తీసుకొస్తే 15 into 10 square into ఇక్కడ డినామినేటర్లో ఉంది, ఇక్కడ ఏమైంది న్యూమరేటర్లోకి వస్తుంది. అంటే 4 into 10 power minus 2 బై ఇక్కడ న్యూమరేటర్లో ఉంది, ఇటు పక్క తీసుకొస్తే డినామినేటర్కి వస్తుంది. 9 into 10 power 9 ఈజ్ ఈక్వల్స్ టు క్యూ. 10 square 10 power minus 2 ఈజ్ క్యాన్సిల్స్. అలానే 3తో క్యాన్సిల్ చేయండి. 3 5 జా 3 3 జా ఓకేనా. 5 4 ఎంత, 20 by 3 into 10 power 9 పైకి వెళ్తే ఏమైంది, 10 power minus 9 ఈజ్ ఈక్వల్స్ టు క్యూ. ఇప్పుడు 3తో డివైడ్ చేయండి. 3లో 20 ఎన్నిసార్లు పోతుంది, 3 6 జా 18. 20లో 18 పోతే ఎంత రానా, మళ్ళీ 2 వస్తుంది, మళ్ళీ 20 అయింది. 3 6 జా అంటే ఆ విధంగా మీరు చేసుకుంటూ వెళ్తే 6.666 ఇంటూ వస్తుంది. అంటే ఛార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 6.666 ఇంటూ 10 పవర్ మైనస్ 9. దీని అప్రాక్సిమేట్లీ ఏమని రాసుకోవచ్చు, ఛార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 6.67 ఇంటూ 10 పవర్ minus 9 coulomb. This is the charge of the sphere.